వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఎంపథిక్ విత్ హ్యూమన్ టచ్ ఆఫీసర్. ఆయనకి సాఫ్ట్ స్పోకెన్ ఆఫీసర్ అని కూడా అంటారు. కానీ ఆయన తీసుకున్న అడ్మినిస్ట్రేషన్లు చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆయనే డాక్టర్ జితేంద్ర గారు, డీజీపీ తెలంగాణ. ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుంది. డీజీపీగా తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన చేసిన అచీవ్మెంట్ ఏమున్నాయి, ఆయన గోల్ ఏ విధంగా ఉంది, ఆయనకున్న ఛాలెంజ్ అయిన విషయాన్ని సార్ అడిగి తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే. ఎంపథిక్ విత్ హ్యూమన్ టచ్ ఆఫీసర్ అంటే పబ్లిక్తో అలాగా మీకు మానసిక అన్నీ ఉంటాయి, కానీ సాఫ్ట్ స్పోకింగ్ ఉంటుంది, కానీ డెసిషన్ మాత్రం కరెక్ట్గా గోలు పడుతుంది అన్న విషయం మీ ఆఫీసర్ అందరూ చెప్తుంటారు. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ముందు మీరు నవ్వుతారు అని, ఒకవేళ కొంచెం ముందుకు మీరు ఒక స్టెప్ వేస్తే మీ డెసిషన్తో వాళ్ళు 2 స్టెప్పులు వెనక్కి వెళ్ళి వస్తుందని వాళ్ళు అనుకున్నారు. చాలామంది చెప్తుంటారు. అంటే మీరు ఈ మధ్యన చాలా పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తుంటారు. చేసినప్పుడు సార్ వచ్చారు, డీజీ గారు వచ్చారు అని చాలా సీరియస్గా అట్మాస్ఫియర్ ఉన్న దాన్ని మీరు ఏదో ఒక జోక్ వేయడం, అదంతా కూల్ చేసి వాళ్ళతో కంఫర్టబుల్ జోన్లో మీరు తీసుకెళ్తున్నారని కూడా చెప్తుంటారు. సార్ మనం ఎప్పుడో 34 ఇంటర్వ్యూ చేసాం. అప్పుడు మీ ఏడీజీ ఎల్ఎండ్ఓ, ఇప్పుడు డీజీపీ వచ్చారు. డీజీపీకి రాకముందు కూడా మీరు హైదరాబాద్ కమిషనర్ అవుతారని చాలా రూమర్స్ వచ్చాయి, కానీ ఎందుకో అది జరగలేదు. కానీ మీరు డీజీపీకి వచ్చారు. వచ్చేసరికి మెయిన్ ఛాలెంజ్ ఏముందండి మీకు తెలంగాణ అంటే, ఒక సైడు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా కంట్రోల్ అవుతున్న సమయంలో మళ్ళీ ఈ మధ్యన కూడా మూవ్మెంట్ ఉందనే విషయం కూడా మీరు ఐడెంటిఫై చేశారు. అంటే గతంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం పనిచేసిన మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా దీనికి ప్లస్ అయింది? తెలంగాణ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? మెయిన్ ఛాలెంజ్ ఎక్కడ వచ్చింది? మీకు గోల్ ఏముందండి? అందరు పోలీస్ ఆఫీసర్స్కి మెయిన్గా ఛాలెంజ్ ఉంటుంది మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, అండ్ ఏరియాలో కొంచెం క్రైమ్ తగ్గించాలి. తర్వాత ఇప్పుడు కొత్తగా క్రైమ్గా వస్తున్నాయి. మీకు అందరికి తెలుసు, ఇది సైబర్ క్రైమ్. ఎస్ సార్. సైబర్ క్రైమ్ ఈజ్ ఏ వెరీ బిగ్ ఛాలెంజ్. అండ్ మన స్టేట్లో ఇది రీసెంట్గా నార్కోటిక్స్ కూడా కొంచెం ఒక సీరియస్ క్రైమ్ నోటీస్కి వచ్చింది. సో గవర్నమెంట్ సైడ్ నుంచి ఇట్ ఈజ్ ఎ వెరీ క్లియర్ టార్గెట్ దట్ నార్కోటిక్స్ ఫ్రీ తెలంగాణ చేయాలి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ ఛాలెంజ్. సైబర్ క్రైమ్ కూడా వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఛాలెంజ్. సైబర్ క్రైమ్లో ఏమి ఉంటుంది మీకు తెలుసు, దట్ క్రైమ్ చేసిన వాళ్ళు ఒక్క ప్లేస్లో ఉంటారు, తర్వాత డబ్బు ఎవరికి వస్తుంది ఇంకా ఒక ప్లేస్లో ఉంటారు, డబ్బు ఎవరిది పోతుంది ఎక్కడ ఉంటారు. సో ఇట్ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్. తర్వాత ఇట్ హ్యాపన్స్ ఇన్ ఏ వర్చువల్ స్పేస్. వర్చువల్ స్పేస్లో దానికి మొత్తం లింక్ చేయాలి, డాట్స్ లింక్ చేయాలి. ఇట్ ఈజ్ ఏ బిగ్ ఛాలెంజ్. బట్ స్టిల్ ఫ్రమ్ అవర్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ వెరీ ప్రొయాక్టివ్ ఫర్ నార్కోటిక్స్ ఉంటే కానీ, సైబర్ క్రైమ్స్ ఉంటే కానీ ఒక స్పెషల్ బ్యూరో లాగా స్టేట్ హ్యాస్ క్రియేటెడ్. దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం ఎనీ స్టేట్ ఇన్ ద కంట్రీ such bureaus have been created with senior officer as the director of the bureau. After formation of cybercrime bureau or narcotics bureau, there has been concerted effort by the police to control these crimes. Adi results chuste meeru idi cyber crime lo chuste last 8 months lo through Lok Adalat we have paid almost 95 crores rupees to the victims through courts, and which is not a very small thing. It is a very big thing. Okay. That first time in country 95 crores డబ్బు రిటర్న్ చేసాం విక్టిమ్స్కి. సిమిలర్గా మీరు నార్కోటిక్స్లో చూస్తే కూడా కొత్త ప్యాటర్న్స్ మన బయట వస్తున్నాయి. we were mostly the state where ganja was only transit route was there. But in between we have seen cases of consumption also. So mana valu consumption places lo kuda recent ga we have done checks at some of the public places also. Then we have caught some people who were peddling the drugs. Some people who were from other countries also, they were peddling the drugs. So all around means if we see mana 360-degree effort chesi మన సోర్స్ నుంచి కానీ, కన్జంప్షన్ లైన్లో కానీ, ఇన్ బిట్వీన్ ఎక్కడైనా మనకి లీడ్ దొరికితే మన ఫాలో అప్ చేసి వీఆర్ టెక్లింగ్ ది నార్కోటిక్స్ క్రైమ్ ఆల్సో. సార్ ఇప్పుడు మనకి గాంజా తీసుకుంటే, ఫ్రీ గాంజా అంటే తెలంగాణలో గంజా ఉండకూడదు, ఆపరేషన్ గుడంబ, ఆపరేషన్ ఓల్డ్ సిటీ లాంటివి తీసుకుంటున్నారు. కానీ కారిడార్ మనకి కనిపిస్తుంది, అటు భద్రాచలం వైపు కానీ, ఇటు నల్గొండ, సూర్యాపేట కాదు.
ఈ కారిడార్ బ్రేక్ చేయడానికి ఏం చేస్తున్నారు? ఇది మెయిన్లీ ganja growing areas are in Chhattisgarh, Orissa and Andhra Pradesh. So definitely if it has to go to the western border or northern side, so this is the only route because means by default people have to take this route. So that is why it is, I told you that it is a transit for many states. రీసెంట్గా మీరు చూస్తే ఒక బండి పట్టుకోవటం జరిగింది. దాంట్లో మోర్ దెన్ 100 kg గాంజా ఉండేది ఒక బండిలో బయట నుంచి వచ్చిన వెపన్ తీసుకున్న వారికి ఎస్కాట్ చేసేవారు. సో ఇట్ వాజ్ లైక్ ఏ ఆర్గనైజ్డ్ క్రైమ్. సో అది కూడా మా ఇన్ఫర్మేషన్ ప్రకారం మన వాళ్ళు పట్టుకున్నారు. తర్వాత రీసెంట్గా మీరు ట్రెండ్ చూశారు, కొంతమంది చాక్లెట్లు గంజాయి పెట్టుకొని ఆర్ సమ్ నార్కోటిక్స్ పెట్టుకొని అమ్మేస్తున్నారు. అది కూడా కొన్ని ఫ్యాక్టరీస్ మన వాళ్ళు పట్టుకొని ఓపెన్ చేశారు. అదర్ స్టేట్స్లో అది ఫ్యాక్టరీస్ ఉంటే మన అదర్ స్టేట్స్కి కూడా నోటీస్కి తీసుకువచ్చాము. అండ్ నౌ ప్రొడక్షన్ హెస్ స్టాప్డ్. ఈవెన్ ఇది చాక్లెట్స్లు, నార్కోటిక్ చాక్లెట్ ఇది ఇప్పుడు చాలా బంద్ అయింది. సో ఓన్లీ రీసెంట్లీ ఇంకా ఒక కేసు వచ్చింది. అదర్వైజ్ మన ఎఫర్ట్స్ చూసుకొని లీడ్ తీసుకొని ఎండ్ పాయింట్ వరకు వెళ్తే డెఫినెట్గా మొత్తం కంట్రోల్ చేస్తాం. కానీ హైదరాబాద్లో లిక్కర్ చాక్లెట్స్ కూడా ఈ మధ్యన మీరు ఐడెంటిఫై చేశారు. ఇంకా హైదరాబాద్ కల్చర్ అనేది మిగతా అర్బన్ ఏరియాలో వెళ్లకుండా మీరు బ్రేక్ చేస్తున్నారు. ఇది చాక్లెట్స్, లిక్కర్ చాక్లెట్స్ కొన్ని యూరోపియన్ కంట్రీలో కానీ ఇది మామూలుగా దొరుకుతాయి. బట్ మన కల్చర్ వేరే. సో మన కల్చర్ వేరే ఉంటే డెఫినెట్గా మన కల్చర్, మన ప్రాక్టీసెస్ ప్రకారం వెళ్ళాలి. సో ది ఐడియా ఈజ్ దట్ youth should not get into this habit of having liquor chocolates. That is why excise department has recently found out and arrested some I think ice cream parlor or something. డ్రగ్స్ మీద కాకుండా టోటల్గా తెలంగాణలో ట్రాఫిక్ అండి. హైదరాబాద్లో మీ గతంలో ట్రాఫిక్లో పనిచేస్తున్నప్పుడు ఒక ట్రెండ్ ఉండేది, మీరు కూడా చెప్పారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కల్చర్ ఉంటుందని. హైదరాబాద్లో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కానీ లేదా మిగతా అర్బన్ ఏరియాలో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కానీ మీ దగ్గర ప్లాన్ ఏముందండి? ఇది మీరు చూస్తే హైదరాబాద్లో వీ హ్యావ్ ది బెస్ట్ సిగ్నల్స్ అవైలబుల్ ఇన్ ద కంట్రీ. కానీ ట్రాఫిక్ సెన్స్ మాత్రం లేకపోతే, ట్రాఫిక్ సెన్స్ ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. యూ కెనాట్ చేంజ్ ద పీపుల్ ఓవర్ నైట్. సో ఇఫ్ యూ సీ సెన్స్ హైదరాబాద్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది, తెలంగాణలో కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆఫ్టర్ వీ పుట్ దిస్ ITMS, దట్ ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, మీరు చూస్తే ఇంతకుముందు సపోజ్ 1 hourలో 200 people used to cross red light. Now only 7-8 are crossing. ఓకే. సో ఇది ఎంత తేడా వచ్చింది, ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సిమిలర్లీ సపోజ్ 2014లో 5% పీపుల్ హెల్మెట్ వేసుకుంటే ఇప్పుడు 90 people పెడుతున్నారు. సో ఇట్ ఈజ్ ఏ చేంజ్ విత్ ది ప్యాసేజ్ ఆఫ్ టైం. సో మన అందరికీ మన హ్యాబిట్ రావాలి, అలవాటు రావాలి. సో అది ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇట్ విల్ ఇంప్రూవ్. కానీ ట్రాఫిక్ అనగానే ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఈ రెండు పోలీస్ డిపార్ట్మెంట్ లింక్ ఉంటుంది, ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. అంటే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఏమైనా చేస్తున్నారా, లేదు పోలీసే చేయాలని చెప్పి అందరికి పోలీస్ మీద బర్డెన్ పెడుతున్నారు? అట్లా లేదు. మన అదర్ కంట్రీస్లో ట్రాఫిక్ మానిటరింగ్ కూడా పోలీస్ జాబ్ లేదు. అది ట్రాఫిక్ మానిటరింగ్ ఇది కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ది జాబ్ ఉంది. బట్ ఇక్కడ మన ఇండియాలో కానీ తెలంగాణలో కానీ ట్రాఫిక్ మానిటరింగ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. బట్ రోడ్స్, యాజ్ యూ సెడ్, ఇట్ ఈస్ విత్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ దట్. But we keep doing a lot of coordination work, and we have some meetings, coordination meetings, and after these meetings, lot of suggestions we also give. Okay. And those suggestions are implemented. Right. Now you see, even signals also మీరు చూస్తే we have the best signals in the country. Yes. So all are automated signals. All can be controlled from our control room. Okay. Whereas no other city has such nice signals, adaptive signals. Okay. So time to time we conduct these coordination meetings with the municipal department and engineering department. We also give some suggestions. They also follow it.
And if you see Hyderabad over a period of time, safety has improved, mobility has improved. I told you, sense of traffic has also improved. I told you earlier, people were not wearing helmet, people were crossing the red light. Eppudu anta ledu. So there is definitely a change, and over a period of time, this will also further improve. కానీ చైల్డ్హుడ్ నుంచి అంటే స్కూల్స్ నుంచే మనం ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ఒక సెపరేట్గా లెసన్ తీసుకుంటే అదొక బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో కూడా. Definitely, it will help, and we have requested education department to include this also in the textbook, and they have largely agreed with it. And some of the textbooks, it will definitely come. ఓకే. కానీ కొంతమంది యూఎస్ నుంచి వచ్చిన తర్వాత యూఎస్లో ట్రాఫిక్ పర్ఫెక్ట్గా ఉంటారు. యూఎస్ వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత ఇంకా ట్రాఫిక్ వైలేటర్గా మిగులుతున్నారండి కొంతమంది మాత్రం. అంటే మన సిస్టంలో మేనేజ్ చేసుకోవచ్చు అనే వాళ్ళకి ఫీలింగ్ ఉందనుకుంటున్నారా, లేదు ఇక్కడికి వచ్చాక ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నారండి? అంటే అటువంటి వాళ్ళకి మనం ఏం చేయాలండి? See, ఇక్కడ కూడా I give you one small example. ఒక్కసారి మేము సీనియర్ ఆఫీసర్స్ యూకే అండ్ యుఎస్ మేము విజిట్ ప్లాన్ చేసాము. సో ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు కొంతమంది వచ్చారు. సార్ మేము నాకు తెలుసు సీనియర్ ఆఫీసర్స్ వచ్చారు, ఒకసారి మాట్లాడతాం. సో ఎందుకు మనం మాట్లాడదు, స్టిల్ వీ సెడ్ ఓకే కమ్. దే వర్ ఫ్రమ్ ఏ వెరీ బిగ్ మల్టీనేషనల్ కంపెనీ, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. సో దే కేమ్, సార్ we want to have some discussion on traffic. So that time I was additional CP traffic. So DG గారు ఉన్నారు, CP గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో వారు వచ్చారు అండ్ దే వాంట్ టు టాక్ అబౌట్ ట్రాఫిక్. సో నాకు అందరూ నాకు ముందుగా పెట్టారు ట్రాఫిక్ సిపి ట్రాఫిక్, బికాజ్ ఐ వాజ్ ట్రాఫిక్ ఇన్ఛార్జ్. సో నేను కూడా అనుకున్నాను ఏం చెప్తారు, ఐ డోంట్ నో. సో వచ్చిన తర్వాత ఒక్క మాట చెప్పారు. సో ఇంతకుముందు మాకు ఎప్పుడు చెప్పేవారు that in India you can violate, pay 100 rupees the cops and get away with it. This time మేము 3 days నుంచి హైదరాబాద్లో ఉన్నాను. సో మేము బండి తీసుకున్నాము హైర్కి. తర్వాత ఆఫ్టర్ 3 days we were told that we have violated 3 times in these 3 days, and we got the ticket with time stamp, then location stamp, and what violation we have done with the photo. Sir, this we salute you, and we were told that now we cannot manage. So parivartan, change will come. Right. It comes with the passage of time. So now you see, message is clear that you can violate, but you cannot get away with it. So that message is very clear. Now Telangana, you must be seeing, we have that integrated system of challan and all that. Nobody can manage. It is all recorded. It is electronically recorded. And I can tell you, in my experience of more than 3 years in traffic department, we must have booked more than 1 lakh of drunk driving cases. Not even a single case we spared anyone. Not even a single case in 1 lakh of cases. ఓకే. Not even a single case, I am repeatedly saying, not even a single case we spared anyone. So that is the beauty of our system, and we have a system with accountability and all that. Definitely some people feel, and they are changing perception also. Like I told, people from a very big multinational company, their perception changed. So they must have told hundreds of people in US that, or some other countries. Hundreds to 1,000 to 10,000. 1,000 to 10,000. So people who must have heard all this, they will not change their habit. They must have understood that we mean business and we cannot get away with it. That is the spirit. సార్ నెక్స్ట్ మనం మావోయిజం తీసుకుంటాం. ఒకప్పుడు మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఉండేది, కంప్లీట్గా ఒక బోర్డర్కి పర్వాలు కంట్రోల్ అయ్యారు. మన తెలంగాణ తీసుకుంటే భద్రాచలం, చర్ల, వెంకటాపురం. ఇటీవల కాలంలో వాళ్ళ మూవ్మెంట్స్ కొంచెం ముందుకు వస్తున్నాయి. కోవట్ పేరు మీద మటలు చేయడం, ఇటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఫోకస్ ఏ విధంగా చూస్తున్నారు? అంటే పక్కన ఏఓబీతో కానీ ఛత్తీస్గఢ్తో వాళ్ళతో టైఅప్ అవుతున్నారా, లేదు మన ఏరియాలోకి వస్తే మనమే ఇన్విటేషన్ పంపిస్తున్నాం వాళ్ళకి రండి అని సరెండర్ చేయడానికి కానీ, లేదా ఇంకా వేరే యాక్టివిటీ చేయడానికి కానీ చూస్తున్నారు? అంటే మీకు రికార్డులో ఎక్కువగా మీరు మహబూబ్నగర్ పనిచేస్తున్నప్పుడు కూడా సరెండర్కి ఎక్కువగా ఇచ్చారు మీరు ప్రయారిటీ. కానీ ఇప్పుడు వాళ్ళు ఇన్విటేషన్ పంపిస్తున్నారు, మీరు పంపుతున్నారా, వాళ్ళు మీకు పంపుతున్నారా? ఇన్విటేషన్ కాదు, ఏమవుతుంది మీకు తెలుసు దట్
Andhra Pradesh, now Telangana part. There, this struggle, this so-called struggle, that Naxalite True. movement started. Oh. So even now also, if you see, out of 19 central committee members, there are 11 members who are native of Telangana. Oh. Out of 19, 11. Yes. So second thing is that if you see overall in last few years, the influence of Naxalism has gone down drastically. Mana, I would say in the entire country, if you take overall last 5-6 years data, so it has come down by more than 50%. And now more concentration is in Chhattisgarh. Recently what happened, Chhattisgarh also, there were a lot of successes from the security forces. And there is a lot of pressure on them. Whatever cadres are left in Chhattisgarh, there is a lot of pressure on them. సో ప్రెషర్ ఉంటే ఏం చేస్తారు, వారు సర్వైవల్ కోసం చిన్న చిన్న గ్రూప్ చేసి బయట వెళ్తారు. సో బయట వెళ్ళినప్పుడు ఏమవుతుంది, కొంచెం నష్టం తగ్గిపోతాయి. సపోజ్ అక్కడ 50 గ్రూప్ ఉంటే ఒక ఇన్సిడెంట్ జరిగితే క్యాజువాలిటీస్ కెన్ బి 50%. మన ఇక్కడ 10 గ్రూప్స్లో ఫామ్ చేస్తే క్యాజువాలిటీస్ విల్ కమ్ డౌన్. సో వారి ప్రిజర్వేషన్ కోసం, వారి నంబర్ ప్రిజర్వేషన్ కోసం, వారి స్ట్రెంగ్త్ ప్రిజర్వేషన్ కోసం వారు చిన్న చిన్న గ్రూప్ ఫార్మ్ చేసి మన అస్ట్వాయిల్ ఏరియాలో వెళ్తున్నారు. అంటే మనం తెలంగాణ బోర్డర్లో మూమెంట్ ఉందంట. అటు సైడ్ ఉంది, ఓకే. బట్ ఇటు సైడ్ కూడా వచ్చారు ఫర్ సెల్ఫ్ ప్రిజర్వేషన్. ఎందుకు అక్కడ కొంచెం ప్రెషర్ కనిపించింది, వారు ఇక్కడ రావడానికి ట్రై చేశారు. ఇంకా ఒక మాట చెప్తాను, మైకే, యూ అండర్స్టాండ్ మైకే? మైకే ఏముంటుంది, పేరెంట్స్ హౌస్ ఫర్ ఎ విమెన్. సో ఇక్కడ వారు పుట్టారు, ఇక్కడ గ్రోత్ అయ్యారు, సో వారు మైకే వచ్చారు. మైకే రావటానికి అప్పుడప్పుడు ట్రై చేస్తారు, పుట్టింటికి వస్తున్నారు, పుట్టింటికి ఇక్కడ వస్తున్నారు. సో బట్ వీఆర్ వెరీ క్లియర్, మీకు అందరికీ భద్రాచలం ఒక ఎన్కౌంటర్ అయింది. సో వారు 2 గ్రూప్లో వస్తే ఒక గ్రూప్ కంప్లీట్లీ ఫినిష్ అయింది. అదర్ గ్రూప్లో కూడా ఒక ఎన్కౌంటర్ అయితే ఒక ఎన్కౌంటర్లో న్యూట్రలైజ్ అయిపోయారు. తర్వాత 3 మనం అరెస్ట్ చేశాము. సో వారికి క్లియర్ మెసేజ్ ఉంది, ఎక్కడ సర్వైవల్ పాసిబుల్ లేదు. లాస్ట్ ఆల్మోస్ట్ మీకు తెలుసు 15 years నుంచి ఎప్పుడైనా వచ్చినప్పుడు వారు న్యూట్రలైజ్ అయిపోయారు. సో వారికి క్లియర్ మెసేజ్ ఉంది, తెలంగాణలో వారు వస్తే చాలా టైంకి ఉండదు, దే హ్యావ్ టు గో బ్యాక్ ఆర్ దే విల్ గెట్ న్యూట్రలైజ్డ్. సార్ కానీ వాళ్ళు కొంతమంది సరెండర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే రావచ్చు, వీ వెల్కమ్ దెమ్, we always welcome them. We tell all the peoples to come. Even we say all central committee members can come and surrender. We will welcome them because we want that all should be part of the పబ్లిక్ means నార్మల్ లైఫ్. అంటే వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అవ్వడానికి దానికి మీరు ప్రొవైడ్ చేస్తారా? అంటే వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ సరెండర్ స్కీమ్ ఒకటి ఉంది, అది ఇంప్లిమెంట్ చేసే అవకాశం? బట్ ఎవర్ స్కీమ్ ఈస్ దేర్, విల్ హెల్ప్ దెమ్. దేర్ ఇస్ నో, ఆల్రెడీ చాలా మంది సరెండర్ చేసి బతుకుంటున్నారు. కానీ కొంతమంది సరెండర్ అవ్వడానికి వస్తే తెలంగాణ పోలీసు యాక్సెప్ట్ చేయట్లేదు, మీరు అక్కడే ఉండండి మేము చూసుకుంటా ఉంటున్నారు. అది అట్లా కాదు, వారు వస్తే లెట్ 19 members కమ్, విల్ టేక్ సరెండర్ ఇన్ 1 day. వాట్ ఈస్ దేర్, ఆల్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ లెట్ దెమ్ కమ్ 1 day. సార్ వాళ్ళ ఐడియాలతో ఒకప్పుడు వెళ్ళారు, కానీ ఇప్పుడు ఎందుకండి పబ్లిక్ ఎవరు అటువైపు పోవట్లేదు? అది మన మీరు చూస్తే అక్కడ దట్ ఈస్ నాట్ పాసిబుల్. What they are thinking, what their ideas are there, that is not possible in practical life. పబ్లిక్ ఎందుకంటే వాళ్ళకి దూరం అవుతున్నారు, సపోర్ట్ చేయట్లేదు? ఒకప్పుడు పబ్లిక్ సపోర్ట్, వారు మెయిన్లీ దే ఆర్ ఇండల్జింగ్ ఇన్ క్రిమినల్ యాక్టివిటీస్ అండ్ వారికి ఏమి ఐడియాలజీ లేదు, వారు అంత చదువులు కూడా లేరు. అంతకుముందు ఇనిషియలీ ఎస్ సమ్ పీపుల్ హూ ఆర్ దేర్, ఆల్ లుంపెన్ ఎలిమెంట్స్, బ్యాడ్ ఎలిమెంట్స్ పోయి వారికి ఏమి పని లేకపోతే వారు వెళ్తారు. బట్ ఇప్పుడు అందరికీ అర్థమైంది, పబ్లిక్కి అందరికీ అర్థమైంది, యూత్కి కూడా అర్థమైంది. సో తర్వాత డెవలప్మెంట్ కూడా వచ్చింది, ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ అయింది విలేజెస్లో కూడా. సో మన లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెస్ కమ్ అప్. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ హ్యాడ్ హెల్ప్డ్. ఓకే, నౌ లైక్ యూ సీ మన తెలంగాణలో ఏం రిక్రూట్మెంట్ ఏం లేదు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. ఎవరో మధ్య మధ్య వెళ్ళిన కూడా మధ్యన వచ్చేస్తారు, బట్టి రాదా. సో మన అంత రిక్రూట్మెంట్ లేదు. తర్వాత వారికి కూడా అర్థమైంది ఇట్ ఈస్ ఎ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్. సార్ తెలంగాణ బోర్డర్కి
ఆ ఆంధ్ర బార్డర్కి మధ్య చింతూరు ఆ ఏరియాలో ఒక 15 బైకులు డంప్ చేసుకొని ఫ్యూచర్లో అంటే వాళ్ళ యాక్టివిటీ చూపించడానికి వాళ్ళ ఎగ్జిబిషన్ చూపించుకోవడానికి 1+1 తిరుగుతూ ఒక బస్టర్డ్ ఫైర్ చేయాలనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అది మీ నోటీసులో ఉందా? అది మనం వస్తే చూద్దాం. మాకు అంటే కూడా పోలీస్ సెంట్రీ మీద కొట్టాలి, కొట్టుకుంటూ పోవాలనేది వాళ్ళు. అది తెలుసు. ఇంతకుముందు టీజింగ్ ఫైర్ చేసేవారు. బట్ ఇట్ డస్ నాట్ హెల్ప్ ఇన్ ఎనీ మ్యానర్. ఇట్ ఈస్ దే విల్ లూజ్ యాక్చువల్లీ. వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి వచ్చే అవకాశం ఉందంట. దే విల్ ట్రై టు ప్రూవ్ దేర్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఆల్ దట్. అండ్ తర్వాత మీకు తెలుసు సమ్ ఇన్సెక్ట్స్ వుడ్ బి దేర్. సో బిఫోర్ దే డై దే వాంట్ టు మేక్ లాట్ ఆఫ్ నాయిస్. అది ఉంటుంది. సార్ 2026లో మావోయిస్ట్ పార్టీ అనేది అంటే ఏఓబిలో కానీ లేదా తెలంగాణలో కానీ 2026లో కంప్లీట్గా డ్రై చేస్తామంటూ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. అది ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందంట. అది కావచ్చు. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. మన తెలంగాణలో మీకు తెలుసు అది ఎప్పుడు ఏం లేదు. వారు ఎప్పుడు వచ్చినప్పుడు న్యూట్రలైజ్ అయిపోతారు. సో ఇప్పుడు మెయిన్ కన్సర్న్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో మన ఇంకా కొన్ని సక్సెస్ వస్తే మన ఇట్ ఈస్ పాసిబుల్. కానీ వాళ్ళు ఏం సాధిస్తున్నారండి? ప్రజల కోసం వెళ్ళారు లోపలికి, అటు ప్రజలకు హెల్ప్ చేయట్లేదు. డెవలప్మెంట్ ఆదివాసీలు డెవలప్మెంట్ ఆగింది. ఇటు వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి కూడా వాళ్ళే హెల్ప్ చేయట్లేదు. దే ఆర్ ఇన్ catch-22 సిచ్యువేషన్. ఇప్పుడు ఏ ఏ ఏ ముఖం చూపించడానికి వస్తాము వాపస్, అది అట్లా ఉండొచ్చు. ఏ ముఖం చూపిస్తాము, మాకు ఏమి ఉంటుంది. నా సజెషన్ ఉంది, మొత్తం వచ్చి సరెండర్ చేసేస్తే అయిపోతుంది. అంటే వాళ్ళ మీద కేసులు లేకుండా చూస్తారు. కేసు మన దాంట్లో ఇంపార్టెంట్ కేసెస్ ఉంటే దాని లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. మన లీగల్ ప్రొసీడింగ్స్ వీ కెనాట్ క్లోజ్. సార్ మీరు రూల్ ఆఫ్ లా అన్నదో కరెక్ట్గా చూస్తారనేది మీకు గతంలో కూడా ఉంది, బాబు వర్ల విషయం కానీ ఎక్కడైనా. కానీ ఇటీవల జరిగిన హైదరాబాద్ సిటీలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ప్రతిపక్షాలు కూడా డీజీ గారికి మాట్లాడామంటున్నారు. అంటే ఎగ్జాంపుల్ సేలింగపల్లి ఇష్యూ కానీ అటువంటి. విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ లా. See, if any violence is reported, any case, any criminal case is reported, we'll investigate. We'll investigate as per law. We have absolutely no hesitation. And that is why we have registered the case. We have done as per law. కొత్త గవర్నమెంట్ వచ్చి మీకు కొన్ని బర్డెన్స్ ఇచ్చింది, అంటే కొన్ని ఛాలెంజ్ ఇచ్చింది. ఆ ఛాలెంజ్లు అన్నీ కూడా మీకున్న పీరియడ్లో చేస్తూ ఇంకా వేరే గోల్ ఏమైనా రీచ్ అవుతారా? Definitely, we have to face the challenge and achieve the goal. And to great extent we have been doing also. And like you see that whether it is cyber crime or narcotics or law and order, now you see biggest bandobast of the state we have successfully completed. Ganesh and dan tarvata immediately after that Miladu Nabi was there. No major incident anywhere is reported. So all we are achieving, and that has been our professional skill for last so many years. Telangana police, we are professionally very strong, and we continue to be very strong. And every time some small incidents happen, but we always control it at local stage itself. That has been the practice in our state. Okay. And you have seen very big bandobast, almost entire police force involved, spread over the entire state. So Ganesh has been very peaceful. Sir, కేరళలో Me Too అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. ఇటీవల మన దగ్గర కూడా ఎక్కువగా సినిమా ఇండస్ట్రీస్లో కాస్టింగ్ కావచ్చు కానీ జరుగుతుంది. అటువంటి వాళ్ళు కూడా Me Too తీసుకుంటే సపోర్ట్ చేస్తారు తెలంగాణ పోలీస్. లైక్ మనకి ఏమి కంప్లైంట్ వస్తే దాని మీద వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ ఇస్ దేర్ విల్ టేక్. మీకు తెలుసు మొన్న కూడా ఇన్సిడెంట్ జరిగింది. సో వీ హ్యావ్ టేకన్ యాక్షన్ యాజ్ పర్ లా. సో వీ గో స్ట్రిక్ట్లీ యాజ్ పర్ లా. సార్ జితేందర్ గారికి ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలంటే ఏం చేస్తారు? I sleep. That is the best relaxation I have. And spend time with family. అచ్చా, కానీ ఆ సీట్ హాట్ సీట్ అండి ఎలా మీరు మెయింటైన్ చేస్తున్నారు? స్ట్రెస్ ఉంది అంత? No, this is we have learnt over a period of time. So it is like you learn it over a period of time. And absolutely no issue at all. అవును. Like I don't see I am making any effort to have this balance. So we have learned it is part of our system, part of our life, part of our body, but part of our thinking. All these things are there. అంటే రిలాక్స్ అవ్వాలంటే స్లీప్ అంతే, వేరే sleep or spend time with family. Okay. So I have one nice wife and two very nice children. So
we spend time together, సరే. and we are a very close knit family, and very warm, affectionate, and all that. So we spend. సార్ మీకు పని చేస్తున్న అంటే మీ మెన్కి మీ సబార్డినేట్స్కి వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు? See, all welfare schemes which are there with the government, we follow it with all spirit. And any personal issues are there, we deal with empathy. We try to accommodate them as far as possible. Because we have to again strike a balance between the professional requirements and personal requirements. So wherever it is possible to help, that is what I said. We are generally empathetic. We have some welfare schemes also. So as per that, we take care of it. కొన్ని మంది ప్రమోషన్లు ఆగిపోయాయని మొత్తుకుంటారు. Generally, our philosophy is that no promotion should be stopped. And you know, a lot of supernumerary posts have been created just to accommodate their issues. So you cannot say that promotions ఆగిపోయింది. ఎవరిది ఆగలేదు. It is given as per the time, as per the schedule. సార్ లాస్ట్ అంటే గత ప్రభుత్వంలో నాన్ క్యాడర్ ఎస్పీలకి జిల్లా ఎస్పీగా ఇచ్చారు. ఆ ట్రెండ్ మళ్ళీ కొనసాగుతుందా లేదా అక్కడితో బ్రేక్ అవుతుంది? See, as per law, cadre officer should be posted. So now you see, we have posted all the cadre officers. There may be some temporary situation, maybe some officers shortage unte atla unte mana kavachu. But the policy is that cadre officer should be posted. అంటే నాన్ క్యాడర్ ఎస్పీ లేదు ఇంకా. Cadre poster, గ్రూప్ వన్ ఎస్ఏ వచ్చిన వాళ్ళు కూడా జిల్లా ఎస్పీలు కూడా అయ్యారు. I don't want to make a comment. ఓకే సార్, మీ కన్వర్షన్ రేట్ పెంచాలంటే ఏం చేస్తారండి? నెక్స్ట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ బ్రేక్ చేయాలంటే జితేందర్ గారు ఉన్న ప్లాన్ ఏంటి? ఇది మీరు చూస్తే మన దిస్ కన్విక్షన్ పెంచాలి మీన్స్ చాలా మంది ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు. రెగ్యులర్ మీటింగ్స్ పెడుతున్నారు, తర్వాత కోర్ట్స్కి వెళ్తున్నారు, పీపీస్తో రెగ్యులర్ టచ్లో. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ కోఆర్డినేషన్ వర్క్. సో ఆల్ పిల్లర్స్ ఆఫ్ ది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మంచిగా చేస్తే కన్విక్షన్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు చూశారు ఇప్పుడు వీఆర్ గెటింగ్ కన్విక్షన్ ఇన్ ఎన్డీపీఎస్ కేసెస్, నార్కోటిక్ కేసెస్. వీఆర్ గెటింగ్ లైఫ్ సెంటెన్స్ ఇన్ మర్డర్ కేసెస్. వీఆర్ గెటింగ్ long sentences in POXO cases. True. So even we are getting death sentence also in some of the cases. So from our side, we are not leaving anything to chance. Our teams, our officers, they are all working very hard and very systematic way we are going. And our wish is that conviction rate, especially in serious crimes, should improve a lot. కానీ మన ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమి ఉందండి తెలంగాణలో అంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంతా లేదు. సార్ మీరు చాలామంది మీకు 91 బ్యాచ్ 92 నుంచి చూస్తున్నాం. కింద పోలీసులో కరప్షన్ ఉంది, ఎస్ఐ కానిస్టేబుల్ ఒక డిఎస్పీ చూసేవారు. ఐపీఎస్ ఆఫీసర్ అందరూ కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా ఒక చిన్న బ్లాక్ స్పాట్ లేకుండా వచ్చిన ఆఫీసర్స్ని మీరు చూశారు, మేము చూసాం. కానీ ఇటీవల కాలంలో ఫ్రెష్ ఆఫీసర్స్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ కరప్షన్కి వెళ్ళడం అనేది మనం ఎలా ఆలోచించారండి? సీఎం గారే కూడా చెప్తున్నారు కదా. అది I don't want to defend any person. Like కొన్ని సొసైటీలో కూడా మార్పులు వస్తున్నాయి. సో సమ్ పీపుల్ గెట్ అట్రాక్టెడ్. సో బట్ వీ హ్యావ్ జీరో టాలరెన్స్ ఫర్ దిస్. అంటే ఎన్పిఏలో ట్రైనింగ్ మిస్టేక్ అనుకోవాలా లేదా బయటకు వచ్చాక వాళ్ళ సొసైటీ వాళ్ళు చేంజ్ చేస్తున్నారు? అట్లా కాదు. ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ, మేబీ ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ. అంటే అటువంటి వాళ్ళు మరి ఎలా కంట్రోల్ చేస్తారండి? ఆల్రెడీ ఫీల్డ్లోకి వచ్చి we take disciplinary action. We have our own ways of doing it. We take disciplinary action, we counsel them, we put them on track and all that. There are a lot of ways to do it. And previously also some cases were there. And we have our own system of dealing with the misconduct and all that. And we deal with that. జితేంద్ర గారు రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తారండి? I really do not know. One thing is sure that I will travel a lot. I want to travel a lot. India, out of India and abroad. Even now also I travel a lot. Okay. And one thing is sure, after retirement I will travel a lot. Okay. With my wife and children. సార్ ఫైనల్ క్వశ్చన్ అండి, పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్? I always say that police law ravali means they should be passionate about the job. If they are not passionate, police is not the job for them. It is not like any other job. It is a job which require
lot of compassion, lot of empathy, lot of human touch, and a professional approach. So if they follow this, it is a good department where you should work. If you think that they cannot follow this, it is better to look for some other opportunity. కానీ మీరు వచ్చిన తర్వాత అంటే అంతకుముందు డీజీ గారు కానీ మీరు వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు కూడా రిసెప్షనిస్ట్ కూర్చోబెట్టి మాట్లాడడం ట్రెండ్ ఉంది. అది డీజీలు నుండి డిఎస్పీ వరకు ఆగిపోయింది, కింద స్థాయికి వెళ్ళట్లేదు అనేది ఒక టాక్ ఉంది. As I told you, change is a continuous process. We cannot expect change to happen in a day or two. అచ్చా అచ్చా. So we are making efforts, but our signal is very clear that we should be empathetic, we should be friendly to law-abiding citizens. Okay. But whereas for criminals, we should be equally tough. టోటల్ సర్వీస్లో అంటే ఒక నక్సల్స్ మూవ్మెంట్ ఫేస్ చేశారు. అంటే మీరు వచ్చేసప్పటికి ట్రెడిషనల్ క్రైమ్ ఉంది, సెకండ్ వైట్ కాలర్ అఫెన్స్, తర్వాత సైబర్ క్రైమ్, మధ్యలో మావోయిజం, ఇవన్నీ ఫేస్ చేసుకొచ్చారు. అప్పుడు మీకు ఒక ఐడియా ఉంది. కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్ నడుస్తుంది. సైబర్ క్రైమ్లో కానీ లేదంటే పాత క్రైమ్లో కానీ మంచి వర్క్ చేశాను అనే ఒక ఫీలింగ్ కానీ, లేదు ఇంకా ఇది చేయలేకపోయాను పోలీసులో అనేది ఒక మైనస్ కానీ ఉంది. I have lot of satisfaction. Right. I have absolutely no regrets of any kind. Whatever opportunity was given to me, I tried to do my best, and I have lot of satisfaction in each of my work which I have done during last 32 years, and whatever I'll be doing with my heart and mind together in the interest of normal citizens. పబ్లిక్ సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు జితేందర్ గారు. ఆయన మహబూబ్నగర్ ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు పబ్లిక్కి రూల్ ఆఫ్ లా చేయడంతో పాటు ఒకవైపు మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలో కూడా పనిచేస్తూ సరెండర్ నక్సల్స్ ఎక్కువగా ప్రోత్సహించడం నెంబర్ 1 ఉన్నారు. ఎన్కౌంటర్లు అంది ఆయనకు జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు మాత్రమే కానీ ఆయన కెరీర్లో ఎక్కడ కూడా బంపింగ్ ఎన్కౌంటర్లు మాత్రం ఇక్కడ లేవని విషయం చాలా స్పష్టంగా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కూడా ఎవరైతే ఉన్నారో సరెండర్ అవ్వాల్సిన వాళ్ళందరూ రండి, మేము ఖచ్చితంగా వాళ్ళందరికీ అండగా ఉంటాం, డిపార్ట్మెంట్ సహకరిస్తుందంటూ ఆయన మావోయిస్టు పార్టీ కూడా ఒక పిలిపించారు. ఆయన రిటైర్ అయిన తర్వాత చాలా స్పష్టంగా చెప్తున్నారు, భారతదేశం కాదు అబ్రాడ్ లాంటి ఏ దేశాల్లో లాంగ్ ట్రిప్ ఫ్యామిలీతో వెళ్ళాలి అనే ఉద్దేశం ఆయనకి వ్యక్తం చేస్తున్నారు. ఇది జితేందర్ గారు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా ఇదే చార్మితో ఇదే నవ్వుతో తర్వాత కూడా ఉండాలని, మీకు భగవంతుడు మీకు మంచి లైఫ్ ఇవ్వాలని, హెల్త్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. Thank you.